అతను తెలివైన దొంగ. ఏకంగా సైఫ్ అలీ ఖాన్ ఇంటిని ఎంచుకున్నాడు. తెలివిగా ఇంట్లోకి నక్కాడు. చాలాసేపు కాపు కాశాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఈలోపు అక్కడున్న ఓ కేర్ టేకర్ చూసింది. అంతే, ఆమెను పట్టుకుని బెదిరించేశాడు. ₹1,00,00,000 ఇవ్వు లేదంటే చంపేస్తా అన్నాడు. అంతే, ఆమె అరవటం ప్రారంభించింది. ఆ అరుపులకి సైఫ్ అలీ ఖాన్ వచ్చాడు. సరే, ఆ దొంగ పారిపోతే ఎలాగో అలా ట్రేస్ చేసి అలా పట్టుకునేవారు. కానీ వెళ్తూ వెళ్తూ సైఫ్ అలీ ఖాన్నే పొడి చేశాడు ఆ దొంగ. ఇక ఆ వార్త కాస్త సెన్సేషనల్ గా మారింది. మరి పరుసు కొట్టేస్తేనే 10 నిమిషాల్లో పట్టుకునే రోజులు ఇవి. మరి అలాంటిది సైఫ్ అలీ ఖాన్ ని పొడి చేసి వెళితే ఊరుకుంటారా? పోలీసులు సీసీ కెమెరాలతో జల్లెడ పట్టారు. ఎట్టకేలకి అతన్ని అరెస్ట్ చేశారు. మరి అసలు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఆ రోజు ఏం జరిగింది అనేది చూద్దాం. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించాడో దొంగ జనవరి 15. సమయం దాదాపుగా ఉదయం 2 గంటలు. అందరూ నిద్రపోతూ ఉన్నారు. మెట్ల మార్గం నుంచి వచ్చాడా దొంగ. ఏకంగా బ్యాగ్ ప్యాక్ వేసుకుని మరీ దర్జాగా వచ్చాడు. అయితే డే టైంలోనే ఇంట్లోకి వచ్చి ఉంటాడని పోలీసులు మొదట భావించారు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్లను పరిశీలించారు. ఎందుకంటే రాత్రి 9 గంటల తర్వాత గేట్లన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. ఏదో సమయంలో చాలా తెలివిగా ఇంట్లోకి వచ్చుంటాడు. వచ్చి రాగానే మెట్ల మార్గాన్ని ఆనుకుని ఉన్న గదిలోకి దూరాడు. ఆ గదిలో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ల కొడుకు జహ్ ఉంటాడు. అందులోకే దూరిపోయాడు. ఈ మెట్ల మార్గాన్ని పనివాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఇంటి వెనుక భాగంలో ఉంది. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తొందరగా వెళ్లేందుకు ఈ మార్గాన్ని ఏర్పాటు చేశారు. కానీ పనివాళ్ళు దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే రాత్రి 2 గంటలు దాటిన తర్వాత జహ్ ఆ బెడ్ పైన పడుకొని ఉన్నాడు. ఆ పక్కనే కింద కేర్ టేకర్ ఉంది. ఏదో అలికిడి వినిపించింది. తలుపులు వేసి చూడగానే దొంగ కనిపించాడు. అంతే, ఆ దొంగ వెంటనే ఆ పని మనిషిని బంధించేశాడు. నాకు ₹1,00,00,000 ఇవ్వు, నిన్ను వదిలేస్తాను లేదంటే చంపేస్తా అన్నాడు. అప్పటికే భయపడుతున్న ఆ లేడీ కేర్ టేకర్ పెద్దగా అరిచింది. ఆ అరుపులకు సైఫ్ అలీ ఖాన్ బయటకొచ్చాడు. దొంగను చూసిన సైఫ్ అలీ ఖాన్ ఏమాత్రం భయపడలేదు. ఆ బక్కపలుచుగా ఉన్న దొంగ మీదకి వెళ్ళిపోయాడు. కత్తి చూపించినా కూడా భయపడలేదు. అతనితో పెనుగులాడి కింద పడేసి పోలీసులకు పట్టించాలనుకున్నాడు సైఫ్ అలీ ఖాన్. కానీ పదునైన కత్తితో పదే పదే సైఫ్ ని పొడిచాడు దొంగ. అయినా కానీ వదిలిపెట్టలేదు. కానీ ఈసారి బలంగా వెన్నెముక మీద పొడిచాడు. ఆ నొప్పికి తాళలేక సైఫ్ అలీ ఖాన్ వదిలిపెట్టాడు. ఈ గ్యాప్ లో పారిపోయాడు ఆ దొంగ. ఇంతలో మిగతా పనివారు వచ్చేశారు. అయితే ఛాతీ, చేయి వెనుక భాగంలో వెన్నెముక ప్రాంతంలో లోతుగా గాయాలయ్యాయి. మొత్తం 6 కత్తిపోట్లు పొడిచాడు దొంగ. ఈ క్రమంలోనే పై అంతస్తులోని గదిలో గాఢ నిద్రలో ఉన్న ఇబ్రహీం అలీ ఖాన్ పిలిచారు పనివారు. ఇతను సైఫ్ అలీ ఖాన్ పెద్ద కొడుకు. కానీ అప్పటికతను మద్యం మత్తులో ఉన్నాడు. అతను కార్ డ్రైవ్ చేయటం అంత శ్రేయస్కరం కాదనుకున్నారు. వెంటనే అతనే ఓ ఆటోని పిలిచి ఆసుపత్రికి తరలించారు. ఈ లోపు తన ఫ్రెండ్స్ కి కాల్ చేశాడు సైఫ్ పెద్ద కొడుకు. వారు లీలావతి ఆసుపత్రికి చేరుకొని ఏర్పాట్లు కూడా చేయించారు. వెళ్ళగానే డాక్టర్లు సైఫ్ ని ఐసీకి తరలించారు. అయితే మెడ దగ్గర, వెన్నెముక దగ్గర తీవ్ర గాయమైంది. ఎంతలా అంటే వెన్నెముక దగ్గర కత్తి చివరి మొక్క ఇరుక్కుపోయింది. అదేదో చిన్న చివరి మొక్క కాదు, దాదాపుగా 2.5 ఇంచులు ఉండడం గమనార్హం. ఆ గాయం తర్వాతే దొంగను సైఫ్ విడిచిపెట్టాడు. ఆ తర్వాత కింద కుప్పకూలిపోయాడు. దాన్ని జాగ్రత్తగా బయటకు తీశారు డాక్టర్లు. సర్జరీ తర్వాత వెన్నుపూసలో ద్రవాలు లీక్ కాకుండా సరిచేశారు. ఇక ఎడమ చెయ్యి, మెడ వద్ద వెంటనే ప్లాస్టిక్ సర్జరీ బృందం చికిత్స చేసింది. తెల్లవారిన తర్వాత సైఫ్ గాయాల సంగతి పోలీసుల ద్వారా బయటకొచ్చింది. ఇక పని మనుషుల ఫిర్యాదు ద్వారా తెలియగానే ఉన్నతాధికారులు హుటాహుటిన వచ్చారు. ఎందుకంటే ఈ ఘటన జరిగింది బాంద్రాలో ఉండే సెలబ్రిటీ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో. ఆయన ఇల్లు సువిశాలమైంది. దీని విలువ కనీసం 55 కోట్లు ఉంటుందని అంచనా. సైఫ్ కి బాంద్రాలోనే మరో 3 ఇళ్లు కూడా ఉన్నాయి. ఇక బాంద్రా అంటేనే రాత్రి సమయంలో కూడా నిద్రపోదనే పేరుంది. అంతా విఐపీలు ఉంటారు. రాజకీయ నాయకులు, బాలీవుడ్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఉంటారు. వ్యాపారులు సహా అంతా బిలియనీర్సే ఉంటారు ఈ ప్రాంతంలో. ఇది చాలా బిజీ ఏరియా. ఎప్పుడూ కార్లు తిరుగుతూనే ఉంటాయి. పోలీస్ వాహనాలు కూడా రాత్రి సమయంలో పెట్రోలింగ్ చేస్తుంటాయి. అయినా దొంగ ఇంట్లోకి వచ్చాడంటే ఎంత నేర్పుగా వచ్చాడో చెప్పొచ్చు. అయితే కేవలం దొంగతనం కోసమే సైఫ్ ఇంటిని ఎంచుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. అతని ఫోటోను కూడా మీడియాకు ముందు విడుదల చేశారు. ఇక సైఫ్ ఇంట్లో పనిచేస్తున్న 5గురిని కూడా పోలీసులు ప్రశ్నించారు. ఇక సైఫ్ ఇంటి దగ్గరలోని సొసైటీలో కొన్ని చోట్ల ఇళ్లకు మరమ్మతులు జరుగుతున్నాయి. అలాగే సైఫ్ ఇంట్లో కూడా ఫ్లోర్ షైనింగ్ మరమ్మతులు జరుగుతున్నాయి. దీంతో వారందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు పోలీసులు. హై సెక్యూరిటీ ఏరియాలో దొంగ దర్జాగా ఇంట్లోకి వచ్చి ఏకంగా బాలీవుడ్ నటుడు సైఫ్ ఇంట్లోకి చొరబడడం సంచలనం కలిగించింది. అంతేకాదు నిత్యం ఇక్కడ పోలీస్ పహారా ఉంటుంది. దీంతో ఈ కేసు రాజకీయ రంగం పులుముకుంది. బీజేపీ పాలనలో సామాన్యులకే కాదు, బాంద్రాలో ఉండే సెలబ్రిటీల ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయిందని ప్రతిపక్ష పార్టీ ఉద్ధవ్ శివసేన తీవ్రంగా విమర్శించింది. ఇటు కాంగ్రెస్ సైతం విరుచుకుపడింది. ఇక పోలీసులు ఈ కేసును సవాల్గా తీసుకున్నారు. ఇక ఈ కేసులో విచారణలో ఏకంగా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ రావడం సంచలనం కలిగించింది. బాంద్రాలోని సద్గురు శరణ్ అపార్ట్మెంట్కి వచ్చిన దయానాయక్ మొత్తం ప్రాంతాన్ని ఇతర అధికారులతో పరిశీలించారు.
ఈ కేసు ఘటన గురించి ఆయన అధికారులతో చర్చించడం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఒకప్పుడు ముంబై అండర్ వరల్డ్ ను గడగడలాడించిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా దయానాయక్ కు మంచి పేరుంది. ఆయన కూడా ఇప్పుడు ఈ కేసు విచారణలో పాల్పంచుకుంటున్నాడంటే ప్రభుత్వం ఈ కేసుని ఎంత సీరియస్ గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి దొంగ అయితే దొరికాడు, మరి ఎన్కౌంటర్ చేస్తాడా అనే డౌట్లు కూడా మొదలయ్యాయి. ఎందుకంటే దయానాయక్ దాదాపుగా 80 మంది టాప్ గ్యాంగ్స్టర్స్ ను ఎన్కౌంటర్ చేశాడు. కానీ అతని ఆస్తులపై వివాదాలు కూడా మొదలయ్యాయి. పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. కోర్టు అతనిపై ఉన్న కేసును కొట్టేయడంతో 2012లో మళ్లీ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఏసీపీగా ముంబై వెస్ట్ జోన్ లో జాయిన్ అయ్యాడు దయానాయక్. ఎస్ఐ నుంచి ఎదిగిన దయానాయక్ ఐపీఎస్ల కంటే కూడా ఎక్కువగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సైఫ్ కేసులో చాలా రోజుల తర్వాత మీడియాలో కనిపించారు ఆయన. ఇక సైఫ్ అలీ ఖాన్ ఇంటిని పరిశీలించిన తర్వాత మీడియా అతన్ని మాట్లాడమని కోరగా తాను మాట్లాడనని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత డీసీపీ దీక్షిత్ మీడియాతో మాట్లాడారు. మొత్తం 12 బృందాలు దొంగ కోసం వెతికాయి. 10 టీములు విచారణ చేస్తూ ఉన్నాయి. క్రైమ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ సాగిస్తున్నారు. అలాగే దొంగ దొరకక ముందే 3 అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ దొంగ చాలా తెలివైన వ్యక్తిని పోలీసులు వ్యక్తపరిచారు. ఎందుకంటే ఎంతో మంది ఇళ్ళు ఇక్కడ ఉండగా సైఫ్ ఇంటినే ఎందుకు ఎంచుకున్నాడు? ఎందుకంటే సైఫ్ ఇంట్లో విలువైన వస్తువులు చాలా ఉన్నాయి. అవి దొరికితే అతని లైఫ్ మారిపోతుందని భావించుండొచ్చు. అలాగే అతనికి ఖచ్చితంగా సినిమాల మీద ఆసక్తి ఉండొచ్చు. యూట్యూబ్ లో సైఫ్ ఇంటర్వ్యూలు చూసుండొచ్చు. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ ఆస్తులపై సోషల్ మీడియాలో 100 కొద్ది వీడియోలున్నాయి. అదే అతన్ని ప్రేరేపించుండొచ్చని పోలీసులు భావించారు. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ది రాజ కుటుంబ వారసత్వం. సైఫ్ అలీ ఖాన్ తండ్రి మాజీ టీం ఇండియన్ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ. కొన్నాళ్ల పాటు కెప్టెన్ గా కూడా వ్యవహరించారు ఆయన. ఇక సైఫ్ చాలా తెలివైన వ్యక్తి. వారసత్వంగా వచ్చిన ఆస్తితో ఎన్నో వ్యాపారాలు మొదలు పెట్టాడు. బెస్ట్ ఇన్వెస్టర్ గా సైఫ్ కు పేరుంది. సైఫ్ కు వారసత్వంగా వచ్చిన గురుగ్రామ్ లోని ఇబ్రహీం కోటి ప్యాలెస్ అతి విశాలమైంది. దీన్ని 1935లో అతని తాత నిర్మించారు. ఇతని పూర్వీకులు పటౌడీ సంస్థాన నవాబులు. ఈ ప్యాలెస్ ను సైఫ్ తాత నవాబ్ ఇఫ్తికార్ అలీ ఖాన్ తన భార్యకు కానుకగా ఇచ్చాడు. ఇది 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. దీని విలువ 800 కోట్లు. సైఫ్ తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, తల్లి సినీ నటి షర్మిలా ఠాగూర్లు ఇదే ప్యాలెస్ లో తమ సినిమాలు కూడా చిత్రీకరించారు. సైఫ్ కు దేశవ్యాప్తంగా ఇళ్లున్నాయి. తనకు ఎక్కడైనా వాతావరణం నచ్చినా ఆ ప్రాంతంలోనే ఇల్లు కొనేస్తాడు లేదా నిర్మించుకుంటాడు. స్విట్జర్లాండ్ లో కూడా విలాసవంతమైన చెక్క ఇల్లు కొన్నాడు. దీని విలువ 45 కోట్లు. దీన్ని సైఫ్ అప్పట్లో 33 కోట్లకే కొన్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇక ఇది కాకుండా హిమాచల్ ప్రదేశ్ నుంచి ఢిల్లీ, ముంబైలోని పలు ప్రాంతాల్లో ఖరీదైన ఇళ్లున్నాయి. వ్యాపార సముదాయాలు కూడా ఉన్నాయి. అయితే వీటిలో చాలా వాటిని అద్దెలకు ఇస్తూ ఎంతో ఆదాయాన్ని పొందుతున్నారు సైఫ్ అలీ ఖాన్. గతంలో ఓ బిల్డర్ కు ప్రాపర్టీ అప్పగించడంతో 40 కోట్లు నష్టపోయినట్లు ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు సైఫ్ అలీ ఖాన్. అంతేకాదు తాను కొన్న మొట్టమొదటి రోలెక్స్ వాచ్ ని ఇంట్లో దొంగలు పడి ఎత్తుకెళ్లారని కూడా చెప్పారు. అవి కాకుండా విలువైన వస్తువులు కూడా కొట్టేసినట్లు స్వయంగా చెప్పారు సైఫ్. వాటికి సంబంధించిన ఇంటర్వ్యూలు, వీడియోలు చాలా యూట్యూబ్ లో ఉన్నాయి. అంతేకాదు తనకు వారసత్వంగా వచ్చిన కోట్ల విలువైన వస్తువులు కూడా సైఫ్ ఇంట్లో ఉన్నాయనే స్టోరీస్ కూడా ఉన్నాయి. సైఫ్ ఆస్తుల విలువ కరెంట్ మార్కెట్ లెక్కల ప్రకారం 2000 కోట్లకు మించుంటుంది. కానీ తనకు ఇష్టమైన నటనను మాత్రం ఆయన వదిలిపెట్టారు. ఇక మనం దేవరలో సైఫ్ అలీ ఖాన్ ని చూసాం. ఈ మూవీకి 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు ఆయన. ఈ ఘటన గురించి మీడియాలో రాగానే జూనియర్ ఎన్టీఆర్ నుంచి మెగాస్టార్ వరకు అందరూ కూడా సైఫ్ తొందరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. మొత్తానికి సైఫ్ ఇంట్లో చాలా విలువైన వస్తువులు ఉన్నాయని, ఓ చిన్న వాచ్ దొరికినా సెటిల్ అయిపోవచ్చని నిందితుడు ఖచ్చితంగా ఇంట్లోకి దూరుంటాడు. చాలా తెలివిగా ఆ దొంగ సైఫ్ ఇంట్లోకి వచ్చుంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇక మరోవైపు సైఫ్ ను పరామర్శించేందుకు బాలీవుడ్ సెలబ్రిటీలు హాస్పిటల్కి క్యూ కట్టేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. మొత్తానికి ఇప్పుడు దొంగ దొరికేశాడు. అతను ఏం చెబుతాడా అన్నది సస్పెన్స్ గా ఉంది. మరి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.